ఫ్రెండ్స్, దిస్ కార్తిక్ పర్వత్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకున్న మూవీ తమ్లైన్లో మీరు చూస్తుంటారు. వీడియోలోకి ఎంటర్ అయ్యేటప్పుడు భద్రకాళి గురించి, విజయాంతని మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దీనికంటే ముందు నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు అది నేను మాట్లాడాలనుకుంటున్నానంటే, ఏం జరుగుతుందయ్యా నాకు అర్థం కావట్లేదు నిజంగా. అంటే ఇండియాలో అని కాదు, కానీ నిజంగా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. అదే ఒక రాష్ట్రానికో ఒక ఊరికో నేను పెట్టిన కానీ మొన్నటిదాకేమో ఇదే పెద్ద న్యూస్ అని ఒక ఒక ఇన్సిడెంట్ తీసుకొచ్చారు. ఒక ఎవరో ఒక కౌన్సిలర్ ఒక చిన్న పాపని చేశాడు అని చెప్పి, తుని ఇన్సిడెంట్ అని చెప్పి దాన్ని పెద్ద ఇష్యూ చేసి వైరల్ చేసి పడేశారు. తిప్పి కొడితే 2 రోజుల్లో 25 మంది చనిపోవడం ఏందండి, నాకు అర్థం కావట్లేదు. రియల్ లైఫ్లో మనతో పాటు ఒక సాధారణ మనిషి చనిపోతేనే మనం అడగట్లేదు అంటే ఏం జరుగుతుంది నిజంగా? అది మెయిన్ ఛానల్ న్యూస్ల్లో రాదు, ఇంకోటి రాదు. అండ్ ఇక్కడ మెయిన్గా నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతానంటే, ఏరోప్లేన్లో వెళ్తే చనిపోతున్నాము, ట్రైన్లో పోతే చనిపోతున్నాము, అండ్ ఇప్పుడు బస్సుల్లో పోయినా కానీ మనం ఇదవుతున్నాము. ఇక్కడ నాకు అర్థం కాని విషయం అదొకటే. అండ్ నేను ఈ మూవీకి దానికి ఎందుకు లింక్ పెట్టానంటే, ఈ మూవీ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో చాలా బాగా తీసుకెళ్ళాడు విజయ్ ఆంటనీ. అండ్ ఈ మూవీలో కొన్ని సీన్స్ రియాలిటీని క్వశ్చన్ చేసేలాగా ఉంటాయి. అండ్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూవీలో వెళ్ళిన తీరు అండ్ దాని డెప్త్ ఈ రిలీజ్ ఛానల్లో ఉంది, బట్ నేను ఓటీటీలోకి వచ్చాక చూశాను. కానీ దీని గురించి మనం డెప్త్లోకి వెళ్ళి మాట్లాడుకుంటే కరెక్ట్గా ఒక క్లైమాక్స్లో కొన్ని సీన్స్ ఉంటాయి ఈ మూవీలో, చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. విజయాంతని అంటే మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బట్ ఈ మూవీకి అంత ప్రమోషన్ జరగలేదో లేకపోతే ఇంకోటి అవ్వలేదో నాకు తెలియదు. అండ్ నేనైతే మిస్ చేశాను థియేటర్లో, బట్ ఇది ఓటీటీలోకి వచ్చిన తర్వాత నేను చూసి మాట్లాడుతున్నాను. చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా నిజాలు చెప్పిన మూవీ. ఇప్పుడు నేను అన్నా కదా, ఏరోప్లేన్లో పోయినా పోతున్నాము, ట్రైన్లో పోయినా పోతున్నాము, ఇప్పుడు బస్సుల్లో పోయినా పోతున్నాము. ఈ ఒక ట్రావెల్స్ పేరు నాకు అది కావేరీ ట్రావెల్స్. రీసెంట్గా మన ఇంకో యాక్సిడెంట్ అవుతుంది. ఆ బస్సు హైదరాబాద్లో ఒక బస్సు తగలబడిపోతుంది ట్రావెల్స్. ఇన్ని జరుగుతున్నా కానీ వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో పొలిటికల్గా ఇంకా ఆలోచించాలి. ఇంకోటి, తాగి ఒక లైక్ ఇన్సిడెంట్ జరిగి ఆ బైక్ యాక్సిడెంట్ వల్ల బస్సు మొత్తం తగలబడిపోయింది అని చెప్పి అన్నారు. నాకు అర్థం కాదు, ఓన్లీ సీసీ క్యామ్ పెట్రోల్ షాపులోనే దొరుకుతుందా? ఇంకా విడిగా ఎక్కడ దొరకదా? అంటే అది ఎలా జరిగిందో విచక్షణకు వదిలేయాలి ఇంకెవరికైనా కానీ. అండ్ 25 మంది అండి, 25 మంది చనిపోయారు. అంత చిన్న విషయం అయితే కాదు, ఎందుకంటే మనం ఏం పేడ పురుగులం కాదు, దోమలం కాదు, కొడితే చచ్చిపోయే దోమ పొజిషన్లో లేవు, మనుషులం. వీటి మీద సివియర్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే 3 రోజుల క్రితం ఏమో ఎవ్వరు చూడలేదు వింత అన్నట్టుగా ఒక ముసలాయింది ఇన్సిడెంట్ పెట్టి తుని ఇన్సిడెంట్ అని చెప్పి అది చూపించారు. ఇప్పుడేమో 2 రోజులు 4 రోజులు అవ్వగానే ఒక బస్సు తగలబడిపోతుంది. ఏది నిజం అనుకోవాలి, ఏది కావాలని చేస్తున్నారు, మనుషుల ప్రాణాలు అర్థం కావట్లేదండి. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్కి ఈ మూవీకి ఎందుకు సంబంధం ఉన్నది? భద్రకాళి మూవీ చూడండి. రియల్గా చెప్తున్నాను, మనుషులు బతుకులు, ప్రాణాలు, జీవితాలు ఎలా అవుతున్నాయి అనేది నిజంగా భద్రకాళి చూడండి. రియల్ టైం పొలిటికల్ మూవీ అనేది భద్రకాళి అని నేను చెప్తాను. దీనికి రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే నేను 5/5 ఇస్తాను. సారీ, రేటింగ్ ఇచ్చేసాను, అంతా బాగానే ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ నేను ఎవరిని కించపరచలేదు, ఎవరిని నేను టార్గెట్ చేయలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. మనం మూవీ గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇది నేను రియాలిటీకి ఎందుకు మిక్స్ చేశాను అంటే, ఇన్సిడెంట్స్ అలా జరిగినాయి కాబట్టి నేను మిక్స్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి తప్పు చేసిన ఎవరు దొరకట్లేదండి. ఆ రోజు జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ తీసుకున్నా, ఏరోప్లేన్ తీసుకున్నా, ఈరోజు జరిగిన బస్సు తీసుకున్నా, రియాలిటీలో జరుగుతున్న ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్లో పెట్రోల్ గురించి మనం క్వశ్చన్ చేయము, రేట్లు పెరిగితే మనం క్వశ్చన్ చేయము, ఇంకోటి మనం క్వశ్చన్ చేయము. జిఎస్టీ కడుతున్నాం, జీవితాలకు చూసుకుంటున్నాం, ఇన్సూరెన్స్ ఇవ్వరా, ఇంకోటి ఉండదా? యాక్సిడెంట్లో మనిషి పోతే ఒక ఫ్యామిలీ పోయినట్టు కాదు. 25 మంది అంటే ఈ రోజున 100 మంది 150 మంది రోడ్డు మీద పడ్డట్టే, ఆ ఒక్క మనిషి పోయినట్టు కాదు. దీని గురించి నేను చెప్పే అంత వ్యూవర్స్ నాకు లేరు, అంత 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 పెద్ద ప్లాట్ఫామ్ కూడా కాదు నా ఛానల్. కానీ నాకు ఇది 2 రోజుల నుంచి చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ముసలాయన కేసు అని చెప్పి వెళ్తే ఆయన చనిపోయారు.
అది ఎలా జరిగింది తెలియదు. అండ్ ఇప్పుడు ఈ బస్ ఇన్సిడెంట్కి వస్తే చేసిన డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, దొరికాడో దొరకలేదు, ఇక్కడ ఏ చోటలో రావట్లేదు. ఆ డ్రైవర్ ఫోటో ఇవ్వరు, ఆ ఫోటో వేయరు, అండ్ ఆ ట్రావెల్స్ మీద యాక్షన్ తీసుకోరు. సరే ఇవన్నీ పక్కన పెడితే నేను నిజంగా చెప్తున్నాను, భద్రకాళి మూవీ చూడండి. ఆ మూవీ చూసిన తర్వాత మీకు రియల్ లైఫ్లో మన చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీకు ప్రతిదీ తగులుతుంది. నేను అడగడానికి ఒకటే కారణం అండి, పెట్రోల్ రేట్లు పెరిగినా నాకు పర్లేదు, బతుకుతా, కష్టపడతా. బండ్లు రేట్లు పెరిగినా పర్లేదు, బతుకుతా, కొనుక్కుంటా, సంపాదించుకుంటా. కానీ బతుకే లేకుండా ఎక్కడికి పోయినా చస్తామురా అనే భయం ఏర్పడింది అంటే, ఈ రోజు రోడ్డు మీద ట్రావెల్స్ బస్సులు వెళ్తుంటే భయపడాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. భయపడాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. ఏరోప్లేన్లో పోయే డబ్బున్నోడు చనిపోతున్నాడు, ట్రైన్లో పోయే కామనర్ చనిపోతున్నాడు, మిడిల్ క్లాస్ వాడికి ఉన్నది బస్సు, దీంట్లో పోయేవాడు కూడా ఈరోజు చచ్చిపోతున్నాడు. రియాలిటీలోకి వచ్చి పబ్లిక్ గురించి ఆలోచించే నాయకుడు ఎవరన్నా ఉన్నాడు వస్తాడు అని మనం అనుకోవడమే కానీ మన గురించి మనం క్వశ్చన్ చేసుకుందామండి. అది నాకు ఈ భద్రకాళి మూవీలో నాకు కనిపించింది. అండ్ ప్లీజ్ 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 లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.